ఆగో ఇన్నమా అక్క రైతు బంధు ఎత్తేసే పని మీద ఉన్నదట కదా సర్కారు. ఉషల్లే తుమ్మల సార్ మాట్లాడిన మాటలు చూస్తే నాకు కూడా గట్నే అనిపిస్తుంది. ఇగో గిట్లా మాట్లాడుకుంటాండ్రు ఊళ్ళల్లా రైతు బంధు ఉంటుందో ఉండదో అని. ఎందుకంటే పంటలల్లో లాభం లేకపోయినా ఇంత ఆసరయ్యే పథకం ఇది. ఇక అసలు ముచ్చట చెప్పకుండా రైతు బంధు ఉంటుందో ఉండదో అని అంటుంది ఏంది అని అనుకుంటారా? అయితే గీ వీడియో చూడు పురాగా. తెలంగాణ ఏర్పడ్డాక ప్రపంచం మెచ్చుకున్న పథకం ఏదైనా ఉన్నదంటే అది రైతు బంధు పథకమేనులా. రైతుకు చేసాయం అందించి రైతులను పైకి తీసుకొచ్చే గొప్ప కార్యం అన్నట్టు. గత బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రైతుకు ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చుకుంటా 10 ఏళ్ళు ఏలిండ్లు. తెలంగాణ ఏర్పడే నాటికి 12 లక్షల ఎకరాలున్న వరి సాగును 10 ఏళ్ల నాటికి 1 కోటి ఎకరాల అయ్యింది. రాష్ట్రం మొత్తంలో 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుండే. పొడవుబడ్డ కంచెలన్నీ సాగు చేసి చెట్లు పుట్టలు దొలిగిచ్చి నెర్రవాసిన నేలంతా నీళ్లతోని పచ్చని పంట పొలాలతో నింపి రైతన్నకు పెద్దపీటేసింది గత బీఆర్ఎస్ సర్కారు. అయితే దానికి కొనసాగింపుగానే మొన్న జరిగిన ఎలక్షన్లల్లో కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా పేరుతోని పథకం పెట్టిండ్లు. అందులో ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయలు, అట్లనే ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనసు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సహాయం, మీదికెళ్లి బంపర్ ఆఫర్ గా రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది సెయి సర్కారు. తీరా అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ సగం సగం, 500 బోనస్ బోగస్ అయింది, 12,000 రూపాయలు పత్తకే లేవు. రైతు బంధు సాయం మొదలై పెట్టలేదు గాని వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడో మీరైనండ్రి. రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. ఆ స్కీములే కొనసాగిస్తాం, రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. విన్నారు కదా, పెట్టిపోయినోడు పై అంతా బిసికి చూసినట్టు రైతులంతా ఈయన దగ్గరికి వచ్చి రైతు బంధు అద్దు సారు మాకు బోనస్ 500 ఇస్తే చాలని ఇంటి ముందడికి వచ్చి లైన్లు కట్టి చెవులు వలిగేటట్టు చెప్పిండ్లని వెనకత్తాండు తుమ్మల సారు. ఎగురలేక పందిరి కురసగైందన్నట్టు వీళ్ళకు చెయ్యే శాతగాక రైతుల మీద నెడతాండ్రు. ఎందుకంటే 500 బోనస్ ఇస్తే 26 కోట్లతోని దులుపుకోవచ్చని. గత సర్కారు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తేనే ఏడాదికి 7,500 కోట్లు ఖర్చు అయింది. వీళ్ళు చెప్పినట్టు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తే ఇంకో 100-150 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక గవి ఎగ్గొట్టేతందుకు రైతు బంధుకు రామ్ పెట్టేతందుకే సర్కారు కుట్ర పన్నుతుందని ప్రతిపక్ష పనులు పొట్టు అరుచుకుంటారు. ఏం ముఖం పెట్టుకొని మీదికెళ్ళి ఇంకా రైతు పండుగ అని చేస్తాను. రైతుల కోసం మీరు ఏం చేసిందని పిట్టగుట్లే గదేనుల్లా XYZ అని అరుచుకుంటాను గట్టిగానే.